ఇన్స్టాలో ఫోటోలతో మైనర్ల ట్రాప్ అట. సో ఎంత దారుణమో చూసిర్రా ఇది. ఇన్స్టా ఫోటోలతో మైనర్లను ట్రాప్ చేస్తున్నట్టు ఇక ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న చంద్రశేఖర్ బాధితులు. జూబ్లీహిల్స్ పోలీసులకు మరో బాలిక ఫిర్యాదు. సంపన్న బాలికలకు ప్రేమ పేరుతో వల, డబ్బులు గుంజి మోసం. నిందితుడికి తల్లి, సోదరుడు, మేనమామ సహకారపడ. ఇది ఇంకా దారుణంగా ఉంది. వీడు చేసేదే తప్పురా నాయన అంటే ఆయన తల్లి, మేనమామ, సోదరుడు వాళ్ళు సహకరిస్తున్నారట. ఇప్పటికే చంద్రశేఖర్ సహా 11 మంది అరెస్ట్ అయ్యారు. సో అరెస్ట్ అయిన ఆయన రిమాండ్లో ఉన్నాడు. సో ఈయన చేస్తుంది ఏందా అంటే ఈయన చేసే పని ఏంటంటే లగ్జరీగా ఎవరైతే ఉన్నారో ఇన్స్టాలో ఎవరైతే ఫోటోలు ఉంటాయి కదా అమ్మాయిల ఫోటోలు తీసుకొని సో వాళ్ళది మాయమాటలు చెప్పి ప్రేమ వల విసిరి మైనర్ బాలికల ప్రేమ వల విసిరి సో వాళ్ళకు ఈయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఈయన కోటీశ్వరుడు అన్నట్టు ఈయన కూడా మంచిగా ఇక్కడ క్లబ్ల దగ్గర రీసార్ట్ల దగ్గర మంచి ఫోటోలు దిగి ఈయన పోస్ట్ చేసేవాడట. సో వాళ్ళు ఏమనుకోరు ఇక అమ్మాయిలు ఎట్లా మోసపోయారట, ఈయన దగ్గర బాగా డబ్బులు ఉన్నట్టుందా, ఈయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మోసపోయారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మంచిగా అమ్మాయిలకు వల విసురుతారు. ఏం చేస్తారు, ఖరీదైన కార్లు తిప్పుతారు, మంచి రీసార్ట్ తీసుకుపోతారు, పబ్బులకు తీసుకుపోతారు, క్లబ్లకు తీసుకుపోతారు, ఆకాశంలో ఏమంటారు ఇంద్రభవనం చూపిస్తారు, ఇక అరిచేతిలో హరివిల్లు చూపిస్తారు. సో దానికి వీళ్ళు నమ్మిపోయి ఇక రూపాయి ఖర్చు ఉండదుగా మంచిగా బట్టలు కొనిస్తారు, సెల్ ఫోన్ రీఛార్జ్ చేపిస్తారు. సో వాళ్ళకి ఏమంటారు మాకు రూపాయి ఖర్చు లేదు, అన్నీ వాడే ఖర్చు పెడుతున్నా అని చెప్పి ఎగేసుకొని పోతే గిట్నే అవుతుంది. మరి ఆలోచించుకోవాలి, మీ మీద ఇంత ఖర్చు పెడుతున్నాడు అంటే సో వాడికి ఇంకేదో ఆశిస్తున్నట్టే కదా. ఆ మాత్రం సోయ లేకుండా ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఈరోజు అట్లా పోతున్నందుకు ఇట్లా అవుతా ఉన్నారు. కొంతమంది సోయి ఉండాలి కదా మీరు అమ్మాయిలకు. తల్లిదండ్రులు మీరు కూడా చెప్పాలి, ఎక్కడ పోతారో ఎక్కడ తిరుగుతారో ఆ రీల్స్ మాయలో పడి రీల్స్ పిచ్చిలో పడి ఏం చేస్తారో ఏందో అర్థం కావట్లేదు. లైక్ల పిచ్చిలో కామెంట్ల పిచ్చిలో పడి రాత్రి నేను ఫేమస్ అయిపోవాలా, రాత్రి నేను హీరోయిన్ అయిపోవాలా, పెద్ద స్టార్ అయిపోవాలంటే ఇగో ఇది పరిస్థితి. ఆయన ట్రాప్లో చిక్కుకొని మోసపోతారు, డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇప్పటికే 13 లక్షల రూపాయలు వసూలు చేసినట. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో లగ్జరీ కార్లు, ఖరీదైన పబ్బులు, రీసార్ట్ల ఫోటోలు కట్ చేస్తే మైనర్లను ట్రాప్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటూ అందరికాడికి దోచుకునే ఓ మాయగాడి హైటెక్ దోపిడీ సిటీలో సంచలనం సృష్టిస్తోంది. రిచ్ కిడ్ ముసుగులో సంపన్న బాలికల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్గా పేరు మార్చుకున్నాడు. ఆయన చంద్రశేఖర్ ఆజాద్ మళ్ళీ పేరు పెట్టుకుంది, గొప్ప పేరు పెట్టుకుండు. చేసేది ఇక లంగ పనులు, దొంగ పనులు, లపాంగి పనులు. ఇక అర్జున్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాడు. ఇక ఆయన జైల్లో రిమాండ్లో ఉన్నాడు కదా, ఆయన ఎవరైతే నష్టపోయిన బాలికలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. నాకు అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగింది, నా దగ్గర 5 లక్షలు తీసుకుండు, నా దగ్గర 2 లక్షలు తీసుకుండు, నా దగ్గర 3 లక్షలు తీసుకుండు, నా దగ్గర 8 లక్షలు వసూలు చేసిండు అని చెప్పి ఒక్కొక్కరే చెప్తామన్నట. ఈ డబ్బులన్నీ మళ్ళీ ఏం చేసేదట వాళ్ళ అమ్మ అకౌంట్కో, మేనమామ అకౌంట్కో, వాళ్ళ సోదరుడి అకౌంట్కో ట్రాన్స్ఫర్ చేసి విలాసవంతమైన జీవితం గడిపేదట కాదు, గడిపిండు. అందుకే ఆయన జైలుకు పోయిండు. సో ఇట్లా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిందే. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కేడిగాళ్ళు, మోసగాళ్ళు ఉంటూనే ఉంటారు. సో మీకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు, మీరు దాన్ని నమ్మి మోసపోతే ఈరోజు మీ జీవితాలే ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. సో ఎట్లా వెలుగులోకి వచ్చిందా ఈ కేసు అంటే ఒక అమ్మాయి 13 లక్షల రూపాయలు ఇంట్లో కొంచెం తీసుకెళ్ళి వీనికి ఇచ్చిందట. 13 లక్షల అక్షరాల 13 లక్షల రూపాయలు ఏమైనాయి అని చెప్పి వాళ్ళ తండ్రి వాళ్ళ బాలికని అడగగా సో ఏం చేసినావు, ఎందుకు ఖర్చు చేసినావు అని అడిగితే అప్పుడు ఆమె నిజం చెప్పిందట. సో డాడీ ఇది పరిస్థితి, ఆయన నా ఫోటోలు ఇట్లా తీసుకొని నన్ను ట్రాప్ చేసిండు, నా ఫోటోలు మార్పింగ్ చేసిండు, నన్ను బెదిరించిండు, సోషల్ మీడియా పెడతాడు, ఫోన్ సైట్లలో పెడతాడు. సో నాకు భయమై ఆ డబ్బులు ఇచ్చిన అని చెప్తే అప్పుడు వాళ్ళు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడితే అప్పుడు ఇవన్నీ వేలోకి వచ్చినాయి. సో ఇది జరిగింది. సో ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఉచితాలకు పోవద్దు, ఆలోచన చేసుకోవాలి. ఫ్రీగా తిండి వస్తుంది, ఫ్రీగా తాగుడు వస్తుంది, ఫ్రీగా లగ్జరీ కార్లో తిరుగుతున్నాం, ఫ్రీగా పబ్కు పోతున్నాం, ఫ్రీగా క్లబ్కు పోతున్నాం, ఫ్రీగా రిసార్ట్కి పోతున్నాం, మంచిగా అనుభవిస్తున్నాం, మాకు ఫ్రీగా బట్టలు వస్తున్నాయి, ఫ్రీగా సెల్ ఫోన్లు కొనిస్తారు, ఫ్రీగా ల్యాప్టాప్లు కొనిస్తారు అని కక్కుర్తి పడితే మీ జీవితాలు తలకిందులు అవుతాయి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కొంచెం ఆలోచన చేసుకోవాలి. తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎక్కడ పోతున్నావు, ఎక్కడ తిరుగుతుండ్రు, ఏం చేస్తుర్రు అని చెప్పి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇదే కాదు, డ్రగ్స్కు బానిస అవుతారు, మత్తు మందులకు బానిస అవుతారు, మందు తాగుతూ ఉన్నారు, చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి, హైడ్రాప్ పేరుతో మోసపోతూ ఉన్నారు. ఈ మాయమాటల వల్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది.